సర్దార్ గబ్బర్ సింగ్ మానియా క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు అనుసరిస్తున్నారు. స్పెషల్ షోలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోవడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఓ రేంజ్లో రేట్లు చెబుతున్నారని టాక్. అయినా పర్వాలేదు, 2000 లేదా 3000 టికెట్ రేట్ ఫిక్స్ చేసి అమ్మేయగలం అనుకున్న వాళ్ళు ఈ స్పెషల్ షోలకు సిద్ధపడుతూ పర్మిషన్లకు అప్లై చేస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. కనీసం 1500 నుంచి 3000 వరకు టికెట్ ధర ఉండేలా ఈ స్పెషల్ షో టికెట్స్ దందా నడుస్తోంది అని టాక్. ఈ క్రేజ్ ఏ స్థాయిలో నడుస్తోంది అంటే కనీసం స్పెషల్ షోలకు టికెట్స్ దొరికితే చాలు అని పవన్ అభిమానులు మానసికంగా ఫిక్స్ అయిపోయారు అని వార్తలు వస్తున్నాయి. ఈసారి కేవలం పట్టణాల్లోనే కాకుండా చిన్న చిన్న ఊళ్లలో కూడా ఈ స్పెషల్ ఫ్యాన్స్ షోలు 7వ తారీఖు అర్ధరాత్రి 12:30 గంటలకే ప్రారంభమవుతున్నాయని తెలుస్తోంది. గత 2-3 ఏళ్లలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు స్పెషల్ షోలు వేయడం చాలా కామన్ గా మారిపోయిన విషయమే. అయినా ఈసారి సర్దార్ స్పెషల్ షోలకు వస్తున్న డిమాండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వార్తలు ఇలా ఉండగా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక స్పెషల్ షోలు పడ్డ సినిమాగా సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డులు సృష్టించబోతున్నట్లు సమాచారం. దాదాపు 3 ఏళ్ల తరువాత పవన్ లీడ్ రోల్ చేసిన సినిమా కావడం, పైగా ఈ చిత్రాన్ని తన అభిమానులకే అంకితమివ్వడం, ఈ కారణం వల్ల ఇంత క్రేజ్ ఈ సినిమాకు ఏర్పడింది అని అంటున్నారు. దీనికి తోడు ఈ సినిమాతో చాలా చోట్ల డైలీ 5 షోస్ ట్రెండ్ ని కూడా సర్దార్ స్టార్ట్ చేయనున్నాడు అని తెలుస్తుంది. మల్టీప్లెక్స్లలో ఇది సాధారణమే, కానీ సింగిల్ స్క్రీన్లలో ఇలా వేయడం ఇదే ప్రథమం. తెలంగాణ, కోస్తా ప్రాంతాలలోని చాలా సింగిల్ థియేటర్లు సర్దార్ సినిమాను మొదటి వారం రోజులు రోజుకు 5 షోలు చొప్పున వేయబోతూ ఉండటంతో సర్దార్ మొదటి వారం కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి అన్న ఆసక్తి అందరిలో పెరిగిపోతోంది. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని.